భారతదేశానికి కోడలుగా వచ్చింది సోనియమ్మ. రాజీవ్ గాంధీ భార్యగా వచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా ఉంది. చక్కగా ఆ కుటుంబ బాధ్యతలు, అలాగే రాజకీయాలు కూడా ఆవిడేదో నడిపింది. అంతవరకు ఉంటే బాగుంటుంది. భారతదేశం గురించి తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మూసుకొని కూర్చోవాలి నోరు. ఎందుకు అంటే చాలా కీలకమైన అంశాల మీదన విదేశాంగ రక్షణ విధానం మీద మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు సోనియా గాంధీ. బికాజ్ భారతీయ కోడలే తప్పించి భారతీయ పుట్టుక కాదు. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి ప్రాథమిక హక్కు ఉంటుంది. మిగతా ఇష్యూస్ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, కానీ నువ్వు కాంగ్రెస్ నాయకురాలి హోదాలో మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేసేలా చెయ్యాలని చూడొద్దు. ఎందుకంటే ఇరాన్ అనేటటువంటి దేశానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఇజ్రాయెల్తో అంటకాగుతున్నారు అని మాట్లాడుతుంది. ఇరాన్తో ఎందుకని ఇవ్వాలి? కాశ్మీర్ ఇష్యూలో ఇరాన్ పాకిస్తాన్కి సహకరించినందుక? ఇరాన్తో ఎక్కడెవ్వడు గొడవ పెట్టుకోవాలి. నిన్న నరేంద్ర మోడీ అడగగానే వాళ్ళ గగంతలాన్ని కూడా ఓపెన్ చేసి మనకి ఇచ్చారు కదా. ఆ ఇరాన్కి సంబంధించిన ఏది పరామర్శలు అట్లాగే ఉంటాయి. ఇరాన్ని ప్రపంచం అంతా ఆయిల్ కొనకుండా ఉన్న రోజుల్లో బియ్యం ఇచ్చి ఆయిల్ కొనుక్కున్నది మనమే. కాబట్టి అక్కడ ఏమీ లేదు. ఇరాన్తో మనకు ఎట్లాంటి ద్వేషం లేదు. నువ్వు రగిలించద్దు, నువ్వు నాశనం చేయొద్దు దాన్ని. అట్లాగే ఇజ్రాయెల్ యుద్ధం, అది వాళ్ళిద్దరికి సంబంధించిన దాంట్లో మనకేంటి సంబంధం? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు మూడో వడొస్తానంటే తాట తెస్తామని చెప్పి నువ్వు ఆర్డర్ కొట్టామని చెప్పాం. అట్లాంటప్పుడు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలి మనం? వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ లేదా అంతర్జాతీయ సమాజం మన అభిప్రాయం కూడా చెప్పాం. ఏమని? చాలా క్లియర్గా మీ ఇద్దరు శాంతియుతంగా ఉండండి, చర్చించుకోండి అని చెప్పేసి. దట్స్ ఇట్. ఇజ్రాయెల్ మనకి ప్రాణాల మీదకి వచ్చిన ప్రతిసారి తోడు నిలబడ్డది, మనకు అండగా నిలబడేది. ఇరాన్ యుద్ధంలో ఏనాడు మనకు సహకరించదు, సహకరించి అలవాటే లేదు. పాకిస్తాన్తో గొడవ వచ్చిందంటే ఇరాన్ మొన్న పాకిస్తాన్కి సాయం చేసింది, డ్రోన్స్ లాంటి సాయం చేసినటువంటి. కాబట్టి రాజకీయ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఈ దేశ పౌరురాలు అనుకుంటే కనుక ఇజ్రాయెల్ ఈ దేశానికి ముఖ్యమని గుర్తుపెట్టుకోవాలి. లేదు మత పెచ్చని రేపాలి, ఈ దేశాన్ని నాశనం చేసుకోవాలి, పాకిస్తాన్ తరపున నేను పనిచేస్తాను, లేకపోతే కనుక ఈ దేశాన్ని నాశనం చేయాలని కుట్రదారుల తరపున నేను మాట్లాడతానంటే అట్లాంటి మాటలు మాట్లాడచ్చు.